యూపీఎస్సీ ప్రిపరేషన్లో తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, దీనికి ఒక 6 రకాల పాయింట్లు చెప్తాను. అంటే యూపీఎస్సీ సిద్ధం అవడం కేవలం ఒక పరీక్షకి చదవడం మాత్రమే కాదు, అది ఒక మానసిక ప్రయాణం, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక భావోద్వేగాలతో కూడుకున్నటువంటి అంశం. సో ఈ ప్రయాణంలో అభ్యర్థి ఎదుర్కొనేటటువంటి అతిపెద్ద సవాలు తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి. కాకపోతే ఈ ఒత్తిడి స్వయంగా వాళ్ళకు ఉండేటటువంటి ఒత్తిడి కాదు, ఇది చుట్టుపక్కల వాళ్ళతోటి చుట్టాలతోటి వచ్చే ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళు ఒత్తిడి నీ మీద తీసుకురావడం అనేది నీ మీద ఏదో చెడు కోసం కాదు, మన భవిష్యత్తు మీద ఉన్నటువంటి ప్రేమతో, మన భవిష్యత్తు పట్ల ఉన్నటువంటి భయంతో, ఈ ఆశల నుంచి, ఇటువంటి ఆశల నుంచి, ఆశయాల నుంచి ఈ ఒత్తిడి వస్తుంది. కానీ ఆ ఒత్తిడి మనపై భారంగా మారితే మాత్రం దాని నుంచి నెగిటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి దాన్ని సరిగ్గా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. ఎలా ఎదుర్కోవాలి? మొదటగా మీరు గుర్తించాల్సినటువంటి విషయం గురించి తెలుసుకునే ముందు, ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజు మార్నింగ్ 10 o'clockకి యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద ఒక సెమినార్ ఉంటుంది. క్లాస్ రూమ్లో ఉంటుంది, అలాగే ఆన్లైన్లో కూడా ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యేటటువంటి ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఫస్ట్ మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ మీద వాళ్ళు ఒత్తిడి చేసేది వాళ్ళ భయంతో. అది మీ వైఫల్యం అనేటటువంటి కాన్సిక్వెన్స్ వల్ల కాదు. అంటే ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, సెకండ్ అటెంప్ట్ అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతుంటారు. సో తల్లిదండ్రుల ఒత్తిడి అంటే నమ్మకం లేక అని కాదు, వాళ్ళు భయపడేది మన వయసు పెరుగుతుందనేది, కెరీర్ ఆలస్యం అవుతుందనేది. పర్టికులర్గా అమ్మాయిల విషయంలో అయితే ఇంకా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటారు. సో ఇది వాళ్ళ భయం, నీ సామర్థ్యం మీద సందేహం కాదు అని మాత్రం అర్థం చేసుకోవాలి. రెండోది, మౌనంగా ఉండకు. అంటే నువ్వు ఎలా చదువుతున్నావు, ఎలా ప్రొసీజర్ని ఫాలో అవుతున్నావు, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఈ విషయాలు వాళ్ళకి తెలియజెప్పు. అంటే వాళ్ళకి సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, మా పేరెంట్స్ చదువుకోలేదు సార్, వాళ్ళకి చెప్పిన అర్థం కాదని అంటుంటారు. కానీ నువ్వు చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది కాంది తెలుస్తుంది. సో చాలామంది విద్యార్థులు ఇలా మౌనంగా ఉండిపోయి బాధపడుతుంటారు, అది సమస్యను ఇంకా పెంచుతుంది. కాబట్టి నెలకు ఒకసారైనా మీరు ఏం చేయాలంటే, నేనేం చదువుతున్నాను, ఏ దశలో నా ప్రిపరేషన్ ఉంది, ఆ దశని దాటి ఇంకా నా ప్లాన్ ఏంటి, నా ప్రొసీజర్ ఏంటి, నా స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాలి. పూర్తిగా అర్థం కాకపోయినా సగమైనా అర్థమవుతుంది, సగం కాకపోయినా కొంచెమైనా అర్థమవుతుంది. వాళ్ళకి నువ్వు ఎప్పుడు సాధించడం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్గా, నీ ప్రొసీజర్ చెప్పడం అనేది ఇంపార్టెంట్, నీ ప్రయాణం, నీ జర్నీ గురించి చెప్పడం అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి తెలియని విషయం భయంగా మారుతుంది, రహస్యంగా ఉంది అంటే అది భయమే. కాబట్టి తెలిస్తే కొంత ఒత్తిడి వాళ్ళ మీద తగ్గుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుందో నీ మీద ఒత్తిడి తేవడం తగ్గిస్తారు. ఇక మూడోది, మీరు చేయాల్సినటువంటి పని ఫలితాలు కాదు, ప్రక్రియని చూపించడం, ప్రొసీజర్ని చూపించడం, నీ జర్నీని చూపించడం. ఫస్ట్ రిజల్ట్ ఎప్పుడు అనే ప్రశ్న తరచూ వస్తుంది. నువ్వు ఎప్పుడు ఐఏఎస్ అవుతావు, ఇంకా గ్రూప్ 1 ఎప్పుడు అవుతావు, ఇటువంటి క్వశ్చన్లు అడుగుతుంటారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈ నెలలో నేను ఎంతవరకు సిలబస్ కవర్ చేశాను, మాక్ టెస్టులు ఎన్ని రాశాను, ఈ మాక్ టెస్టుల్లో నా మొత్తం క్లాసులో ఉన్నటువంటి 100 మందిలో నాకు వచ్చిన స్కోర్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, ఇటువంటి అంశాలు చెప్పాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, నువ్వు అనుసరించేటటువంటి ప్రాసెస్ తెలుస్తుంది, నువ్వు పడే కష్టం తెలుస్తుంది, వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఇక నాలుగోది, వాడి ఆశలు నీ భుజాల మీద బరువుగా మారకుండా చూసుకోవాలి. అది బరువు కాకూడదు. తల్లిదండ్రుల కళలు మంచివి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, మా అమ్మాయి కలెక్టర్ అవ్వాలి, ఇలా కళలు కంటుంటారు. కాబట్టి నీ ఆరోగ్యం, నీ మనశ్శాంతి ఇంపార్టెంట్, అది విజయానికి దారి చూపించేటటువంటిది. కాబట్టి వీళ్ళు ఒత్తిడి పెంచుతున్నటువంటి నేపథ్యంలో నేను ప్రయత్నం చేయకపోతే తప్పు, ప్రయత్నం చేసి విఫలమైతే తప్పు కాదు. అంటే ఈ నేపథ్యంలో ఈ ప్రొసీజర్ నువ్వు ప్రయత్నం చేస్తున్నావనే విషయం, నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం ఎప్పటికప్పుడు పేరెంట్స్కి చెప్పాలి. ఈ ఐదోది, బ్యాకప్ ప్లాన్ ఎప్పుడూ ఉండాలి. బ్యాకప్ ప్లాన్ గురించి మీ పేరెంట్స్కి చెప్పాలి. బ్యాకప్ ప్లాన్ అంటే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం, ఈ ప్రిపరేషన్ చాలు, నాకు గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది నా ఓటమికి దారితీయదు. ఈ ప్రిపరేషన్ ప్రస్తుతం నా బాధ్యత. అనేక రకాల కారణాల వల్ల విజయం వాయిదా పడొచ్చేమో కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తాను. సో బ్యాకప్ ఉన్నప్పుడు
పేరెంట్స్కి కూడా భద్రత కలుగుతుంది. అంటే వాళ్ళు మానసికంగా భద్రతగా ఫీల్ అవుతారు, సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల మీరు కూడా సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉంటారు. ఇక ఆరోది, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అంటే రోజు ఎవరో ఒకరు మీ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టాలు కానీ ఇటువంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ ఉంటాయి. వీళ్ళు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ పిల్లలు సాధించిన మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, వాళ్ళు ఇన్ని $1,000 సంపాదిస్తున్నారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వెక్కిరించినట్టుగా అడుగుతుంటారు. అడిగినప్పుడు ఎవరో ఒకరు ఇటువంటి సందేహాన్ని క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మీ పేరెంట్స్ నీకు వెంటనే ఫోన్ చేస్తారు, నీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, నువ్వు ఐఏఎస్ ఎప్పుడు అవుతావు, ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు. సో యూపీఎస్సీ ప్రయాణంలో కొంచెం జర్నీ అనేది కొంచెం లాంగ్ ఉంటుంది. అండ్ కాకపోతే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఎవరి లక్ష్యాలను ఎవరి విజయాలను చూసి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా నీ మీద నీకు నమ్మకం అనేది ఉంటే ఈ ఒత్తిడి తగ్గుతుంది. యూపీఎస్సీ ప్రయాణంలో ఒత్తిడి ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. అసలు నాకు ఈ యూపీఎస్సీ అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం కరెక్టా కాదా అనిపిస్తూ ఉంటుంది. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ నిన్ను ఎప్పుడూ ఓడించదు. సో ఆ నమ్మకాన్ని కనుక నీ మీద నువ్వు పెట్టుకోగలిగితే, నువ్వు నడిచే దారిలో నిజాయితీ ఉంటే అది ఎప్పుడూ నీకు వ్యర్థం కాదు. సో చివరిగా చెప్పేది ఏంటంటే ఫండమెంటల్గా పేరెంట్స్ అనేవాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళు నీ మీద తీసుకొచ్చేటటువంటి ఒత్తిడి భయంతో మాత్రమే, నీ మీద ప్రేమతో మాత్రమే. స్పష్టత స్థిరత్వంతో ముందుకెళ్ళిపోవాలి. యూపీఎస్సీ నువ్వు బలంగా మారితే యూపీఎస్సీ నీదవుతుంది. అంటే నీ పరీక్ష చిన్నదే, నీ ప్రయాణం విలువైంది.